తందైన తందతైన తందైన తందతైన తందైన తందతయ్యన తందైన తందతయ్యన. మనం అసలు పాట వింటే మనసుకి ఎంత హాయినిస్తుందో, ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా కూడా మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక పాట అనేది. మరి అలాంటి పాటలు రాయడం అనేది కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. మరి మనతో పాటు వరికుప్పల యాదగిరి గారు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? సరే, ఒక పాట మీకు చెప్తానండి. అదే అందమైన కుందనాల బొమ్మరా. అంటే ఈ పాట నేటి జనరేషన్కి అరే ఇది ఎప్పుడు పాట అనుకుంటారు. లేదు మనం రేసుగుర్రంలో సినిమా చూపిస్తామా అంటే టక్కును పట్టేస్తారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను సూపర్ ఉన్నాను. ఎలా నడుస్తోంది? అంటే ఒకప్పుడు పాటలు రాయటం వరకే పరిమితమైన మీరు పాడటం, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా అయిపోయింది మీ లైఫ్ అంతా. ఎట్లా నడుస్తోంది ఇప్పుడు? అంటే చాలా బిజీ అండి. ఇప్పుడు మీరే 10-20 రోజుల నుంచి అడుగుతున్నారు. అంటే 2 సినిమాలు రికార్డింగ్, సినిమా పాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు బిజీగానే ఉండే. చెప్పాలంటే నేను ఎప్పుడు బిజీగానే ఉంటానండి. అంటే జనాలకి ఏంటంటే కనబడను కాబట్టి ఈయన చేయట్లేదా అది ఇది అనుకుంటారు. ప్రతి సంవత్సరం ఏదో సినిమా నాది వస్తానే ఉంటది. ఎప్పుడు గ్యాప్ రాలేదు. గ్యాప్ అసలు ఉండదండి. గత 28 ఏళ్ల నుంచి అసలు గ్యాప్ లేదండి. ఏదో ఒకటి చేస్తానే ఉంటా. చిన్న సినిమానా పెద్ద సినిమానా అది జరుగుతానే ఉంటాయి. సంగీతానికి చిన్న సినిమా పెద్ద సినిమాతో పని లేదని నా ఒపీనియన్. ఎట్లా ఉంటుందంటే సేమ్ వర్క్ ఉంటుందా సార్ పెద్ద సినిమాకి కానీ చిన్న సినిమాకి కానీ? వర్క్ సేమ్ ఉంటదండి. అంటే పెద్ద సినిమాకి కొంచెం ఈజీ ఉంటదండి. పెద్ద సినిమాకి ఈజీ ఉంటది. ఎందుకంటే మనకు అక్కడ బడ్జెట్ ఉంటదండి. మనం ఏది కావాలన్నా క్షణాలు అయిపోతుంది, మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తుంటాయి. సో చిన్న సినిమా ఏంటంటే బడ్జెట్ ఉండదు, కొంచెం క్వాలిటీగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కావాలంటే మనకి బడ్జెట్ ఉండదు కాబట్టి ఆలోచించి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం. సో వర్క్ తో పోలిస్తే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే కొంచెం బాగా హెడేక్ ఉంటదండి. వాళ్ళ బడ్జెట్ ఏమో అసలు పెద్ద సినిమాల్లో ఒక పాటకి ఇచ్చేంత కూడా ఉండదు. కానీ మనకు ఆ కోట్లు పెట్టే సినిమా సంగీతం అడుగుతారు వాళ్ళు. అది రాదండి, ఎంత ట్రై చేసినా రాదు. అంటే అది మనం ఒక ట్యూన్ తో లిరిక్స్ తోనే మనం అది మేనేజ్ చేయాలి. పోనీ చేసాం అనుకోండి, చిన్న సినిమాలు కరెక్ట్ గా పిక్చరైజ్ చేయరు. దాని వల్ల కూడా పాటలు అంతగా జనాలకు వెళ్ళవండి. ఆ పాట ఒకటి ఉంటది, వాళ్ళు ఏదో షూట్ చేస్తారు. మళ్ళీ చిన్న సినిమాల్లో ఏంటంటే నిర్మాతకు ఐడియా ఉండదు సినిమా అంటే. ఆయన ఏదో చెప్తాడు, ఆయన ఈగో ఏదో ఉంటది, డైరెక్టర్కి ఏదో కావాలి, మధ్యలో కొత్తగా వచ్చిన హీరో తనేదో నాలెడ్జ్ ఇంకోటి ఏదో చెప్తాడు. అలాగా చాలా హెడేక్ ఉంటుందండి. సంగీత దర్శకులకి అయితే బాగా హెడేక్ ఉంటుందండి. అంటే మీకు పాట రాయడం ఈజీ అనిపిస్తోందా, పాడటం ఈజీ అనిపిస్తోందా? మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా మీ అనుభవాలు అనేది? అంటే పాట రాయడం అనేది రాయాలి, పాటలు రచయిత కావాలని అనుకోలేదండి నేను. అనుకోకుండా అయిపోయా. అనుకోకుండా అది నేనేంటంటే ఇంకా నేను ట్యూన్ చేసుకొని నేనేదో రాసుకునేవాడిని. మా ఊర్లో నాకు ఏది వస్తే అది రాసేవాడిని. అలా రాసినవే సానాయాద్ రెడ్డి గారికి ఫస్ట్ సినిమాకి వినిపించా. వినిపించినప్పుడు ఆయన ఆ లిరిక్స్ కూడా బాగున్నాయని ఆయన ఆ సినిమాలో పెట్టుకోవడం. ఆ సినిమాకి నేనే కంపోజ్ చేశాను పాటలు. తర్వాత నేను పాడాలని వచ్చాను, నేను గాయకుడిని కావాలని వచ్చాను ఇండస్ట్రీకి. సో నన్ను పాడిస్తా అన్నారు. బట్ ఏంటంటే ఆ సినిమాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు ట్యూన్స్ ఏం చేయలేదు, మా దగ్గరే తీసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు మాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ వస్తుందని పెద్ద సింగర్స్ తో పాడించాలని నేను పాడాల్సిన పాటని పెద్దవాళ్ళతో పాడించారు. అలాగా నాకు సింగర్ గా కార్డ్ లేదు, నేను కంపోజ్ చేసింది వాళ్ళు పేరు వేసుకున్నారు. ఇంకే కార్డు వేస్తారు, లిరిక్ రైటర్ అని వేసారు. అట్లా నన్ను అంటే వాళ్ళు
వాళ్ళు మార్చారు. మార్చారు. ఓకే. దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టిందా? కష్టాలు పడుతున్నానండి. ఇంకా కష్టాలు పడుతున్నారా? అంటే బింబిసార మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు వచ్చిందండి. హుషారు అనే సినిమా పేరు వచ్చింది. ఒక సాంగే కదా సార్ బింబిసార? బింబిసారలో ఒక సాంగ్, హుషారులో 2 సాంగ్స్. అది మీరు పాడారు, రాశారు కూడా? ఏదండి? బింబిసారలో రాసిందేనా? రాసి మ్యూజిక్ చేశాను. మ్యూజిక్ చేశారు. హుషారులో మ్యూజిక్ అండ్ లిరిక్స్ మ్యూజిక్ పాడాను. హుషారు సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో అయినా అంటే ఒక ఇండివిజువల్ గా అంటే ఫుల్ లెంత్ నేను ఫుల్ చేసిన సినిమా ఒకటి హిట్ అయితే గానీ నాకు ఈ కష్టాలు పోవు. ఆ హిట్ అనేది ఎప్పుడో సంపంగితో వచ్చేసింది మీకు? సంపంగిలో కూడా చేశానండి, కానీ నా పేరు ఉండదు. మీ పేరు గంటాడి కృష్ణ పేరు ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ గా. నన్ను లిరిక్ రైటర్ అండ్ సింగింగ్ చేశాను దాంట్లో. దాంట్లోనే అందమైన కుందనాల బాగా హిట్, ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటది. ట్రెండింగ్ లో ఉంటది. ఏంటి సార్ అసలు 6th క్లాస్ లోనే మీరు ఎట్లా రాయగలిగారు? అప్పుడు అసలు అప్పుడే పిల్లల్లాగా వెళ్తూ ఉంటాము, మీకు అలాంటి థాట్స్ అనేవి ఎట్లా వచ్చినాయి? అంటే మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ అంటే స్నేహితులు కానీ అంటే ఊరికే తిరగడం విచ్చలవిడిగా అట్లా ఏం ఉండదండి. అంటే మా నాన్న మాది పెద్ద ఫ్యామిలీ అండి, 12 మంది సంతానం. మా నాన్న ఏంటంటే చాలా క్రమశిక్షణగా ఉండేవాడు అనమాట. ఒక 6 దాటి బయటకు వెళ్తే ఇంకా చాలా బండబూతులు తిట్టేవాడు. ఫాదర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ అండి. సో అమ్మ కూలి పని చేసేది. సో అట్లా ఏంటంటే ఆ ఒంటరితనం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అంటే 12 మందిలో అందరినీ చూసుకునే టైం ఉండదు కదండి వాళ్ళకి. 12 మంది అంటే ఎందుకంటే వాళ్ళ జాబ్ చేసుకోవాలి, మాకు ఫుడ్ కోసం ట్రై చేయాలి, ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి ఆ ఒంటరితనం అనేది అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత నేను 5వ తరగతి అయ్యాక ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను 5, 6 క్లాస్ మానిపించేసి ఈ బర్ల దగ్గర జీతం పెట్టేశాను నన్ను ఒక సంవత్సరం పాటు. అది నన్ను బాగా ఇంకా నా లోపలికి లోన్లీ అయిపోయింది. ఇంకెవరితో మాట్లాడడం, అసలు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడం మానేశాను. అట్లా లోన్లీనెస్ అనేది నాలో డెవలప్ అయ్యి అట్లా వచ్చిందేమో. లోన్లీనెస్ కూడా మీకు యూజ్ అయింది. మంచి మంచి పదాలు రాయగలగడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి. అసలు మరి మీరు ఫస్ట్ వినిపించింది ఎవరికి? ఇప్పుడు రాసుకున్నారు 6th క్లాస్ లో, ఎవరికి వినిపించారు? 6th క్లాస్ లో నేను మా జూనియర్ గంగరాజ్ అని అన్న అనేవాడు. సో తను మా ఇంట్లో పడుకుని మా ఇంట్లోనే చదువుకునేవాడు నాతో పాటు. మేము ఇంకా సాయంత్రం బడికి వెళ్ళొచ్చాక అట్లా పొలాల్లో అట్లా తిరుగుకుంటూ పాటలు పాడుతూ తిరిగాడు. అప్పుడు ఇళయరాజా గారికి నేను బాగా అభిమాని అండి. సో ఆ దళపతి సినిమా తర్వాత మణిరత్నం గారు ఇళయరాజా గారిని పెట్టుకోలేదు, రెహమాన్ గారికి అవకాశం ఇచ్చారు అప్పుడు. సో దానివల్ల ఏంటంటే నాకు ఇళయరాజా పాటలే చాలా ఇష్టం. వేరే ఎవరు పాటలు వచ్చినా రేడియో బంద్ చేసేవాడిని. అది తెలీదు, అంటే ఆయన మ్యూజిక్ అలా మైండ్కి ఎక్కేసింది. సో ఒకవేళ తెలుగులో ఇళయరాజా పాట రాకపోతే తమిళ పాటలు వినేవాడిని. తమిళ ఛానల్స్, మనం భాష ఏంటి ఏం పాడుతుందో తెలియదు, ఆ మ్యూజిక్ బాగా ఎక్కేసేది అనమాట. సో అట్లా నేను ఇంకా ఆ కోపంతో నేనే కంపోజ్ చేసుకోవడము, ఏదో ఒకటి రాసుకొని పాడుకోవడము. మన పాట ఎవరైనా విని బహుమతి ఇచ్చేది ఉందా అట్లా ఏం ఉండేది కాదు. నాకు తోచిన ఏదో రాసుకుని పాడేవాడిని. అట్లా ఫస్ట్ నా ఆడియన్ అంటే రాజు. మేము పాడుకునే వాళ్ళం, అన్నా బాగుందన్నా సూపర్. ఏం రాశారు సార్? నేను అది ఇంకా రాలేదు బయటికి. సో అయితే 8th క్లాస్ లో నేను కంపోజ్ చేసి రాసిన పాట ఒక సినిమాలో పెట్టారు. నువ్వంటే నేననే ఒక సినిమాలో ఆ పాటని నేను శ్రేయా ఘోషల్ గారు పాడాము. అది చాలా మంచి పాట అండి. ఆ సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల అది జనాలకు తెలియదు పెద్దగా. అట్లా అది ఫస్ట్ పాట అయితే ఇంకా రాలేదు. ఇంకా అవన్నీ ఇప్పుడు
రికార్డ్ చేసి అట్లీస్ట్ యూట్యూబ్లో పెడదామని చూస్తున్నానండి. మీరు ఓన్ గా చేసేద్దామని చెప్పి. అయితే సంపంగిలో ఎట్లా వచ్చింది సార్ ఛాన్స్ అనేది? సంపంగి అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా నేను అంటే నేను ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా కూడా అంటే చదువు ఆపేశారు అన్నారు 6th తో, తర్వాత మళ్ళీ చదివాను. మళ్ళీ చదివాను. Okay. దానికో పెద్ద కథ Story జరిగింది. ఉందా? అంటే అందరూ బ్యాగులు వేసుకొని పోతుంటే నాకు చదవాలని బాగా కోరిక ఉండేది. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి. ఓకే. చదవాలి, నేను చదువుకోవాలి, ఎందుకు చదవట్లేదని 1 year తర్వాత ఇంకా నేను చదువుకుంటానని గొడవ చేశాను ఇంట్లో. మా నాన్న ఇంకా అసలు ఛాన్సే లేదు నువ్వు చదవడానికి, నువ్వు పెద్దవాడు అయిపోయినావు, ఇప్పుడు చిన్నపిల్లల్లో 6th లో ఎలా కూర్చుంటావు అని. యాక్చువల్ 2 years గ్యాప్ వచ్చింది. ఓకే. సో నేను చదివించకపోతే నేను ఇంకా అన్నం తినడం ఇలాగ చచ్చిపోతా అని ఇంకా పొండికేసుకొని అన్నం తినడం మానేసా. అప్పుడు 2 రోజులు అలాగే తినలేదండి. ఇంకా మా అమ్మ సరే వాడు మొండోడు చచ్చిపోయేటట్టున్నాడు, వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి అని చెప్తే అప్పుడు చదువు కోసం పోరాడి మరి చదువుకున్నారన్నమాట. అప్పటికి ఆ స్కూల్లో టీసీ తీసుకోవడానికి వెళ్తే ఆ హెడ్ మాస్టర్ అరే నువ్వు గాడిదే నువ్వు ఇప్పుడు 6th ఏం చదువుతావురా అని ఆయన తిట్టారు. పర్వాలేదు సార్ నేనేం సిగ్గుపడను, నేను చదువుకుంటానంటే అప్పుడు ఇంకా ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం, నేను వెళ్ళి మళ్ళీ నేను 2 years గ్యాప్ వచ్చినా కూడా నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని. ఇంకోటి ఏంటంటే నేను 6th లో ఉండి 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ నేనే చేసేవాడిని. మాకు పక్కనే క్లాసు, వాళ్ళు చెప్తా ఉంటే నేనే ముందు చేసి సార్కి చూపించేవాడిని. అయితే సార్ గమనించి లాస్ట్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ మార్చ్ ఏప్రిల్లో అనగా 2 నెలల ముందు పిలిచి అరే నువ్వు ఎలాగో నీకు గ్యాప్ వచ్చింది అన్నావు కదా, నువ్వు 7th ఎగ్జామ్ కూడా రాసేసి, అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, కట్టేసి అని నాతో కట్టిపించి బుక్స్ ఇచ్చారు అన్ని, చదువుకో నువ్వు చేస్తావు నువ్వు అని ఆయన చదివించి అప్పుడు ఒక క్లాస్ అప్పుడు 6th 7th ఒకే సంవత్సరం పాస్ అయినండి. 6th 7th ఒకే సంవత్సరం కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశాను. 8th లోకి వచ్చాను. ఫైనల్ గా ఎంత వరకు వచ్చింది? ఇంటర్ వరకు వచ్చాను. ఇంటర్ వరకు వచ్చింది. ఓకే. అదే అక్కడ ఎక్కడ పాడినా కూడా నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. కాలేజ్ లో అక్కడ యాన్యువల్ ఫస్ట్ ప్రైజ్ యాన్యువల్ ఫంక్షన్ లో పాడితే, ఒకసారి యాన్యువల్ ఫంక్షన్ లో పాడితే మా కాలేజీ స్కూల్ పక్కనే రోడ్ పక్కనే ఉండేది, ఆ రోడ్ అంతా జామ్ అయిపోయింది అనమాట. అంత పేరుండేది. సో ఫ్రెండ్స్ టీచర్స్ కూడా లెక్చరర్స్ కూడా నువ్వు మంచి గాయకుడు అవుతారా, సినిమాలో ట్రై చేయని బాగా ఎంకరేజ్ చేసేవాడు. అలా తిరుగుతుంటే ఒకరోజు సానాయాది రెడ్డి అని ఒక పేరు ఇట్లా రాసి యారో మార్క్ ఉంది. అయితే నేను అరే మనం ఏంటి ఫిలిం నగర్ అటు ఇటు వెళ్తున్నాం, ఈయన ఆల్రెడీ ఆయన పిట్టల ద్వారా జయభజనకు మళ్ళీ తీసుకున్నారు. అప్పుడు ఆ ఆరో మార్క్ పట్టుకొని ఇంటి దాకా అయితే వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాను. కుక్ ఉండొచ్చు, లేదంటే నన్ను రానిస్తారో లేదని 3 రోజులు తిరిగాను. 4వ రోజు ధైర్యం చేద్దాం ఏమైతే అయిందని ఇలా వెళ్తుంటే వాళ్ళ డ్రైవర్ వచ్చాడు గోపాల్ అని. ఏం కావాలి సార్ అంటే, నేను ఇట్లా సింగర్ని, సార్ని కలవాలంటే సరే వచ్చి లోపల కూర్చున్నాను. సార్ అప్పుడు కిందికి వస్తున్నారు. కిందికి వస్తే సార్ ఈయన పాటలు పాడతాడంటే ఎవరా అంటే, నేను సింగర్ని సార్, పాటలు పాడతాను. అవునా వినిపించావు పాట అన్నారు. సార్ ఇక్కడేనా అంటే, ఇక్కడైతే రాదా నీకు పాట అన్నారు. సరే సరే అని పాడాను. పాడితే సరే లోపల రాని లోపల పిలిచి పాట విన్నారు. విని పల్లవంతా విని బాగుంది, నీ గొంతు బాగుంది, నువ్వు ఈ పాట ఎవరిది అన్నాడు. ఇది నాదే సార్ అన్నా. సరే నువ్వు ఒక పని చేయి, రేపు వచ్చేసి అందరు ఉంటారు అక్కడ పాడుతుందా, నేను ఇంకేమన్నా పాటలు ఉంటే తీసుకురా అన్నాడు. సరే ఆ హ్యాపీనెస్ లో ఏంటంటే ఇంకా బస్సులో వెళ్తుంటే అప్పటికి అక్కడ ప్లాస్టిక్ కంపెనీలో జాబ్ మానేసి ఇక్కడ అంటే అక్కడ పని చేస్తుంటే, నేను అప్పుడు చిన్నప్పుడు RSS శాఖకి వెళ్ళేవాడిని. అక్కడ వీరన్న అని ఒక ఆయన వచ్చి, ఎందుకు వచ్చాడో తెలీదు, నన్ను చూసి ఏం నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, ఇక్కడ పని చేస్తున్నా అన్న అంటే, ఆయన మొత్తం చూసి నువ్వు ఇక్కడ ఉండకూడదు రా అని అంటే, నాకు డబ్బులు రావాలంటే, డబ్బులు నేను ఇస్తారా అని తీసుకెళ్ళిపోయాడు ఆటో ఎక్కించుకొని.
తీసుకెళ్ళి నన్ను ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పెట్టాడు ఇక్కడ Okay. బర్కత్పురాలో. ఆహా. పెట్టేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు పని చూస్తా అని బర్కత్పురాలో ఆర్ఎస్ఎస్ ఒక ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఉమ్. దాంట్లో జాబ్ పెట్టాడు. ఉమ్. వాళ్ళ ఇంట్లోనే ఉండేసి ఆఫీస్లోనే ఉండడం, పని చూసుకోవడం. ఉమ్. అలా వస్తుంటే ఇంకా అక్కడి నుంచి ట్రై చేశాను. యాదిరెడ్డి గారి ఇల్లు దగ్గరే దొరికింది. ఆయనకు పాట వినిపిస్తే ఇంకా నెక్స్ట్ డే బస్సులో వెళ్తూ హ్యాపీగా బస్సులో ఇంకో పాట వచ్చింది అనమాట, హ్యాపీనెస్ లో. ఓకే. అది ఇంటికి వెళ్ళి రాసేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పాటలు వినిపించాను. ఉమ్. వినిపిస్తే అందరూ కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఫుల్ క్లాప్స్. ఓకే. అసలు ఎంత టాలెంట్ ఉంది, చాలా బాగున్నాయి పాటలని. ఆ. విచిత్రం ఏంటంటే నేను పాడడానికి వస్తే నా పాటలు రాసుకుని తీసుకున్నారు. ఓకే. ఈ 2 పాటలు మాకు బాగా సూట్ అవుతాయి. ఆ. ఒకటేంటంటే నేను ఎప్పుడో రాసుకున్న పాట, ఇంకోటి బస్సులో వెళ్తూ రాసిన పాట. ఉమ్. ఉమ్. అవి తీసుకొని మాకు బాగా సూట్ అవుతాయి ఈ సినిమాకు. ఓకే. ఏం పాట సార్ అది? ఒక పాట ఏమో, నువ్వు ఉంటే చాలు గుండెల్లోనా నవ్వుకుంటూ రాధా వెన్నెలవానా, నువ్వు నాలో నిండుకున్న మౌనం, నువ్వు నాలో సాగుతున్న గానం, నువ్వంటే నాలో ఉన్న ప్రాణం 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 ప్రాణం, నువ్వు ఉంటే చాలు గుండెల్లో నా నవ్వుకుంటూ రాధా వెన్నెలవాన. ఇది సురేష్ గారు, రోజా గారు నాకు బాగా ఇష్టమైన ఇది సాంగ్. నేను పాడాలని రాసుకున్నాను. ఓకే. సో యాదిరెడ్డి గారు నాతో పాడిస్తా అన్నారు, కానీ లాస్ట్ మినిట్ లో ఉన్నికృష్ణన్ గారితో పాడించారు. కృష్ణన్ గారు చాలా సో బాగుంది ఇంకో song. పాట బాలు గారు, చిత్ర గారు పాడారు. వసంత మాసం నేడే వచ్చిందా, ఉషస్సు కురిసే ఉగాది తెచ్చిందా, హుషారుగా పదాలని నామది పాడెను కోయిలై, సంతోషమై సంగీతమై జగాన్ని ఊపెను ఊయలై. ఈ పాట ఉమ్. ఇది బాలు గారు, చిత్ర గారు పాడారు. ఓకే. సో అట్లా నేను కంపోజ్ చేసినవి తీసుకున్నారు, ఉమ్. నా లిరిక్స్ తీసుకున్నారు, ఇంకా నన్ను పాడకుండా చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఉమ్. సో నేను చాలా బాధపడ్డాను. అంటే యాదిరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, తర్వాత ఇంకా నువ్వు ఎక్కడ పోవద్దు, మన సినిమాలో చెయ్యని. ఒక దారి అయితే దొరికింది. ఆ. ఆ. సో ఇండస్ట్రీకి వస్తున్నానని ఒక ఆనందం ఉంది, కానీ నేను పాడలేకపోయానని ఒక బాధ ఉండింది. సో యాదిరెడ్డి గారు ఏమన్నారంటే, సరే ఈ సినిమా కుదరలేదు, నేను నెక్స్ట్ సినిమాలో పాడిస్తాలే అని. ఉమ్. తర్వాత బ్యాచిలర్స్ లో సంపంగిలో పాడించారు ఆయన. ఫస్ట్ సాంగ్ పాడింది ఏది సార్? ఫస్ట్ సాంగ్ పాడింది బ్యాచిలర్స్ సినిమాలో, ఉమ్. వారే వాయే మందం బాపురే చూస్తే పడిపోదా మధుసాపురే, చూశాడా దీన్నే యాష్టోపురే, తీసేడా సూపర్ లవ్ పిక్చరే, నవ్వులతోనే నాడిని పట్టే నాజుకు యౌవనగారే, చూపులతోనే సిగ్నల్ ఇచ్చే వయ్యారి వయసు పదారే, వారే వాయే వందం బాపురే చూస్తే పడిపోదా మధుసాపురే. వావ్. ఇది కుర్రకారు అలజడిరు వెర్రెక్కిపోయే గడబిడరు అనే పాట, 2 పాటలు పాడారు. ఓకే. అయితే ఇన్ని పాటలు పాడాక మరి మీరు అసలైన సాంగ్ సంపంగిలోది పాడకపోతే మనకి ఫుల్ఫిల్ గా ఉండదు. అది దాని తర్వాత నెక్స్ట్ బ్యాచిలర్స్ హిట్ అవడంతో సంపంగిలో. సంపంగి సినిమా ఆయన డైరెక్షన్ లోనే చేసాం. ఉమ్. సో అందులో నేను 4 పాటలు కంపోజ్ చేశాను. 4 పాటలు. ఉమ్. సో ఆయన ఏమన్నారంటే, నువ్వు గంటాడి కలిసి ఇద్దరు పేరు వేసుకోండి, ఉమ్. కృష్ణగిరి అని మ్యూజిక్ డైరెక్షన్ వేసుకోండి అంటే, నాకేంటంటే అంటే వేరే వాళ్ళతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను అన్నాను, సరే సార్ నేను కలిసి చేయను సార్, కావాలంటే నాకు నెక్స్ట్ సినిమా ఇవ్వండి ఇండివిజువల్గా, ఇప్పుడు గంటాడి గారి పేరు వేయండి, నేను యాజ్ యూజువల్గా కంపోజ్ చేస్తాను, ఆయన పేరు వేయండి, లిరిక్స్ కూడా
వేస్తే వేయండి లేకపోతే లేదు, పాటలు పాడించాడు నాతో ఓకే. అని అంటే ఆయన సరేనే అని నాతో 3 పాటలు పాడించారు ఆ సినిమాలో. అన్ని పాటలు రాశాను, అంటే ఓ 4 సాంగ్స్ ఫుల్ రాశాను, ఇంకా 2 సాంగ్స్ అంటే మేము ముగ్గురం కలిసి రాసాం. అట్లా ఆ సినిమాలో నేను అందమైన కుందనాల అండ్ గుండెనెందుకు ఇచ్చావురా బాలు గారు నేను పాడాము. బాలుగారు. తర్వాత ప్యాంట్ వేస్తే గాని నేను, గంటాడి గారు, గట్టికచలం గారు పాడాము. అవి 3 బాగా హిట్ అయ్యాయి. ఆ 3 ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. గుండెనెందుకు ఇచ్చావురా కూడా చాలా హార్ట్ఫుల్ గా ఉంటుంది, చాలా సార్ మంచి సాంగ్ పాట అనేది. అండి. ఓకే. మాకోసం సార్. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఈ ఇంటి వనితో మరి నా ఎదమీటిపోయే చెలి, ఏ చోట ఉందో మరి నా ప్రియమైన సుందరి, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును, అనుకోకుండానే నేను చూశాను ఆమెను, ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును, ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను, చూడకుండా ఉండలేను ఏం చేయను, ఏమో ఏ మెడల్లో దాగి ఉందోరా, అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా. ఎంత కళాత్మకమైన పదాలు పడ్డాయి. మరి యాదగిరి గారి మనసు ఎవరు దోచారు సార్? నా మనసు దోచింది పాటలే అండి. పాటలేనా? అంటే మనుషులు ఎవరు దోచలేదు. మనుషులు దోచలేదా? లేదు. అంటే ఆ ఛాన్స్ లేదు నాకు, ఎందుకంటే రాలేదా లేకపోతే మీరు ఇవ్వలేదా? అంటే నేను ఎక్కువ ఈ ఫీల్డ్ లో ఫీల్డ్ అని కాదండి, చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉండేవాడిని, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడిని, కానీ చదువు అంటే చాలా ఇష్టం. చదువు, పాటలు ఇవే నాకు బాగా, అవి ఆనందాన్ని ఇచ్చేవి బాగా. అంటే ఏదన్నా ఇప్పుడు వైపు వెళ్ళలేదు, మనసు మళ్ళలేదు. అంటే నన్ను ఎవరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు నాకు ఐడియా లేదు. చాలా మంది చెప్పేవాళ్ళు అమ్మాయి చూస్తుంది, అమ్మాయి, నేను పెద్దగా పట్టించుకున్నాను, ఊరికినాన్ని అలా ఉండేది. అమ్మాయిల వైపు మళ్ళలేదంటే ఇంకా భయపడేవాడిని కొంచెం, అమ్మాయిలతో మాట్లాడడం అంటే భయపడేవాడిని. అంటే ఏమంటారు, తిడతారేమో, పెద్దవాళ్ళు వచ్చి కొడతారేమో అని భయపడేవాడిని. ఇంకోటి ఏంటంటే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా ఉండేవాడిని. అయితే ఆ రోజు టీచర్ రాకపోతే నన్ను నిలబెట్టి, అరే అందరూ అల్లరి చేయకుండా చూసుకోరన్న. అందరు మాట్లాడుతుంటే నేను మామూలుగా టీచర్స్ ఏం చేస్తారు, కొడతారు కదా. అప్పుడు నేను టీచర్ అనుకొని అందరిని కొట్టాను అనమాట. కొడితే నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళేసరికి మా వాచ్మెన్ వచ్చి, అరే ఎందుకు కొట్టినవరా, వాళ్ళ 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫాదర్స్ వచ్చారు, నేను కొడదామని వచ్చారు అది అంటే నేను భయపడిపోయాను. మా బాబాయ్ అని ఇంకా ఆ ఏజ్ లోనే నేను లేదు సార్కి లెటర్ రాశాను, సార్ నేను లీడర్ గా ఉండాను, నన్ను తీసేయండి అని లెటర్ రాశాను. ఎందుకురా అంటే వద్దు సార్ నేను ఉండనని, అప్పటి నుంచి లీడర్ గా ఉండడం మానేశాను. సో ఆ భయం కూడా ఉండొచ్చు మనసులో. సో ఆడపిల్లలతో మాట్లాడాలన్న అదన్నా కొంచెం భయమా ఏమన్నా తెలీదు, వెళ్ళేవాని కాదండి.
అయితే ఇంత మంచి మెలోడీ సాంగ్స్ రాసిన మీరు ఈ మాస్ సాంగ్ ఓరమాస్ అనుకోవాలి, సినిమా చూపిస్తా మావా నీకు సినిమా, అది ఎట్లా వచ్చింది సార్ ఆ సాంగ్ అని? అయితే సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఈజీగానే వచ్చానండి. కానీ వచ్చాక ఏంటంటే మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడం, సెకండ్ సినిమా బ్యాచులర్ హిట్ అయ్యి సంపంగి హిట్ అయినా కూడా అంటే సానాయాది రెడ్డి గారు ఇండస్ట్రీకి దూరంగా ఎక్కడో నల్గొంటలో ఉండి సినిమాలు చేసేవారు. మాకు సినిమాకి కొంచెం డబ్బులు అవి ఇవి ఏం వచ్చేవి కావు. సో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం ఒక ప్లాట్లో. సో ఎక్కడ ఇండస్ట్రీకి వెళ్ళాలి కనెక్ట్ కావాలంటే ఫోన్లు లేవు, ఫోన్ నంబర్ కూడా వాళ్ళ ఇంటిదే ఉండేది, సెల్ ఫోన్స్ లేవు. ఎలా అసలు మేము చేసాం అంత పెద్ద హిట్ సినిమా, అసలు ఏం జరుగుతుందో ఐడియా ఉండేది కాదు. సో అట్లా మెల్లమెల్లగా ఏమైందంటే సంపంగి తర్వాత ఇంకా యాదిరెడ్డి గారు సినిమాలు మానేశారు. ఆయన స్టూడియో కట్టడం స్టార్ట్ చేసి ఇంకా సినిమాలు వదిలేశారు అనమాట. ఆ టైంలో ఆ సినిమా రైటర్ గట్టికాచలం గారికి ఒక అవకాశం వచ్చింది. సేమ్ సంపంగి ప్రొడ్యూసరే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. ఆ సినిమా చేస్తుంటే ఆ సినిమా చేసాం, అది రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత ప్రేమలో పవన్ కళ్యాణ్ అని ఒక సినిమా జయ గారిది, అది చేసాం. బీజయ్య గారు. సో అలా చేస్తున్నాం కానీ నేను సింగింగ్ రావట్లేదు నాకు. ఇంకా ఇలా కాదని నేను ఏం చేశానంటే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఇంకెవరిని అడగక్కర్లేదు, మనమే మన పాటలు మనం పాడుకోవచ్చు అని ఒక ఐడియా వచ్చి అప్పుడు కొంచెం నాకు ఒక సినిమా వచ్చింది. అప్పుడు నన్ను జయ గారు అడిగారు, ఆఫ్టర్ ప్రేమలో పవన్ కళ్యాణ్ గడికాచలం గారు డైరెక్షన్ చేశారు. చంటిగాడ్ అని ఒక సినిమా, నేను చలం గారు వెళ్ళి రాజమండ్రి ఒక ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 20 రోజులు కథ మీద వర్క్ చేస్తూ దానికి పాటలన్నీ రెడీ చేసాం అనమాట. చేస్తే అప్పటికి జయ గారు వినలేదు ఆ కథ. తర్వాత చలం గారు ఏంటి జయ గారికి వినిపించారు ఆ కథని. వినిపిస్తే ఇది నేను డైరెక్షన్ చేస్తాను, ఈ కథ నాకు ఇచ్చేయమని వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు తెలియదు ఆ విషయం. మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ చేసుకున్నారు, అడ్వాన్సులు తీసుకున్నారు, అన్నీ అయిపోయాయి. తర్వాత చలం గారు ఒకసారి ఒక 6 నెలల తర్వాత నోటీస్ వచ్చింది జయ గారిది. ఏంటన్నాయంటే ఇట్లా వార్నింగ్ లెటర్ వచ్చింది నాకు, అడ్వాన్స్ తీసుకొని రావట్లేదు సిట్టింగ్ అని. అంటే అదేంటి ఎప్పుడు చెప్పావు నువ్వు డైరెక్షన్ చేస్తాను ఈ కథని అంటే, లేదు జయ మేడం బాగుందని తీసుకున్నారు అది అంటే. ఇంకా నేను అవునా అని సరే. ఇంకా నాకు ఎలా ఉండదంటే నాకు పెద్దగా ఈ ప్రపంచం అంతా ఏం తెలియదు. సో చలం గారికి అవకాశం ఇవ్వలేదు కదా, నేను కూడా చేయకూడదని వదిలేశాను. సో జయ గారు చాలా సార్లు నాకు కాల్ చేశారు, ఇంకా అప్పుడప్పుడే ఫోన్లు వచ్చాయి. చాలాసార్లు కాల్ చేసి విజయ్ అని మేనేజర్ ఉండేవారు, మేడం రమ్మన్నారు, నువ్వు మ్యూజిక్ చేయాలంటే ఈ సినిమాకి, నీ పాటలు బాగున్నాయి అంటారా అంటే, నాకేంటంటే చలం గారికి ఇవ్వలేదు, నేను ఎందుకు వెళ్తాను అని దాంట్లో వెళ్ళలేదు అనమాట. ఒక 6 నెలలు 7 నెలలు చేశారు కాదు, నేను వెళ్ళలేదు. సో ఆ సినిమా అంటే ఆ సినిమాకే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నేను. తర్వాత ఆ సినిమా అయిపోయాక ఇంకేం చేయాలని తిరుగుతుంటే సానాయాది రెడ్డి గారు ఇంకో సినిమా స్టార్ట్ చేశారు, అది నువ్వంటే నేనని, కొత్త వాళ్ళతో. అప్పుడు నన్ను పిలిపించారనమాట. నువ్వంటే నేను కాదు, ఆర్ఎన్ రాజేష్ హీరోగా ఓం శాంతి అని ఒక సినిమా స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసుకొని మేనేజర్ని ఇచ్చి నా దగ్గరకు పంపించారు. మనం యాదగిరిని మ్యూజిక్ డైరెక్షన్ చేద్దామన్నారు కదా, తీసుకురా ఎక్కడున్నాడని తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఆయన యాదగిరి నేను ఇట్లా సినిమా చేస్తున్నా, నువ్వు మ్యూజిక్ చేయాలంటే ఓకే సార్ చేస్తామని. అప్పుడు ఆ సినిమాకి 3 పాటలు చేసాం, రికార్డ్ చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆగిపోయాక మళ్ళీ ఇంకా కొంతమంది వచ్చి ఆ సినిమా ఆగిపోయిందంట అది ఇదని ఇంకా దెప్పిపోవడం స్టార్ట్ చేశారు. ఇంకా యాదిరెడ్డి గారు పిలిచి నువ్వేం బాధపడక, ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాం అని నువ్వంటే నేను స్టార్ట్ చేశారు. అందులో చాలా మంచి పాటలు వచ్చాయండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు 8th క్లాస్లో కంపోజ్ చేసిన పాట అది.
ఫస్ట్ నేను యాదిరెడ్డి గారికి కలిసినప్పుడు వినిపించిన పాట అన్ని పెట్టాం అందులో. కానీ మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. అట్లా చేస్తుంటే ఆ పాటలు విని ఒక కో డైరెక్టర్ నన్ను పిలిచి నేను సినిమా చేస్తున్నా మ్యూజిక్ చేయన్నారు. అది తెలుగు తమిళ్ చిన్న బడ్జెట్. అది చేస్తున్నాం, అది ఒక 3 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కి పడుతుంది. ఇంకా చేస్తూ ఉంటే ఇలా ఒక పెళ్ళయింది, 2 పెద్ద అమ్మాయి పుట్టింది, ట్రై చేస్తున్నాను ఏం అవ్వట్లేదు. ఇంకా చిన్న అమ్మాయి పుట్టాక ఇంకా చాలా కరువు పరిస్థితి అనమాట. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. సో ఫ్రెండ్స్ దగ్గర ఒక 700 తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాను. దాని తర్వాత డిసైడ్ అయ్యానమాట, ఇంకా నేను చేస్తే పెద్ద సినిమాలకు వర్క్ చేయాలి, పెద్ద సినిమా వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ నా పని యాక్సెప్ట్ చేస్తే నాకు టాలెంట్ ఉంది అని అర్థం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాను. అంటే చాలా అంటే బ్యాచులర్ గా ఉన్నప్పుడు తెలియదు, ఒక ఫ్యామిలీ భార్య పిల్లలు వచ్చరికి అర్థమైంది నేను లేకపోతే కష్టం అవుద్ది అని వెళ్ళేసి ఇంకా పెద్ద డైరెక్టర్స్ కి ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తే సురేందర్ రెడ్డి గారికి కూడా చేశాను నంబర్ కనుక్కొని. చేస్తే ఆయన ఎత్తలేదు. మళ్ళీ 4 గంటలకి పొద్దున 10కి చేస్తే ఎత్తలేదు, 4 గంటలకి ఆయన చేశారు. ఎవరమ్మా అంటే నేను అప్పటికి ఒక 5-6 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నాను. సో నేను ఇట్లా ఒక 5-6 సినిమాలు చేశాను సార్, మ్యూజిక్ డైరెక్షన్ కోసం ట్రై చేస్తున్నా, మిమ్మల్ని కలిసి ఒక అరగంట మాట్లాడాలి సార్ అంటే, సరే నువ్వు రేపు ఆఫీస్కి రాని అడ్రస్ చెప్పారు. సో అడ్రస్కి వెళ్ళాక ఆయన మాట్లాడారు, నేను చేసిన సీడీలు అవి ఇచ్చాను. చేస్తే నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసావు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరి దగ్గర పర్టికులర్గా అయితే ఎవరి దగ్గర చేయలేదు సార్, కానీ నాకు అంటే కీరవాణి గారి దగ్గర ఒక 4 సంవత్సరాలు ఒక సినిమాకి అబ్జర్వేషన్ చేశాను సార్. అండ్ కోటి గారి దగ్గర పాటలు పాడాను, అండ్ గంటాడి గారి దగ్గర సంపంగి అవన్నీ చేశాను కదా సార్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ సినిమాలు కూడా చేశాను. ఆ సౌండ్ వినండి సార్, మీరు మీకు ఓకే అంటే ఇవ్వండి, లేదంటే లేదు, నేను పెద్ద సినిమాలు కూడా చేయగలుగుతా సార్. అప్పటికి భగీరథుడని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ తీస్తే ఆ సినిమాకు మంచి పాటలు వచ్చాయండి. 8 పాటలు చేశాను, అందరూ బాగా మెచ్చుకున్నారు. ఒక పెద్ద ఆడియో కంపెనీ దాన్ని ఎక్కువ రేట్కి ఇచ్చి కొందామని చూసారనమాట. అంత బాగా నచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, ఏంటంటే మన జెంటిల్మెన్ శంకర్ సినిమాలో ఉన్నట్టున్నాయి పాటలు, బాగా చేశారని మెచ్చుకున్నారు అనమాట. సో దాని తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, ఓహో నేను బాగా చేయొచ్చు అని. సో ఆ సీడీలు, పాత సీడీలు అన్నీ ఇచ్చాను మన సురేందర్ రెడ్డి గారికి. సరే ఇచ్చాను, అయిపోయాక ఒక 2-3 నెలల తర్వాత ఏం కాల్ రాలేదు. సో ఇంకా మనకు రాదు. అప్పటికి దసరాకి సినిమా ఓపెన్ అయింది, రేసుగురం సినిమా, అందులో తమన్ గారి పేరు వచ్చేసింది. సో మనకి ఇంకా అవకాశం లేదు, ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని తట్టబుట్ట అన్ని చదివేసుకొని ఇంకా మాకు అవకాశం ఇచ్చింది, మాకు షెల్టర్ ఇచ్చింది సానేంద్ర రెడ్డి గారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నాను, ఇట్లా వెళ్ళిపోతున్నా సార్, ఇంకా ఇక్కడ కష్టంగా ఉంది అంటే, సరేనా ఇప్పుడు నేను కూడా ఏం చేయట్లేదు, ఏమైనా ఉంటే చెప్తాలే, నువ్వు కూడా ఏం చేస్తావు అని ఆయన చెప్తున్నారు. అప్పుడే సురేందర్ రెడ్డి గారు కాల్ చేశారు. మళ్ళీ ఈయన ఎందుకు కాల్ చేస్తున్నారు అబ్బా అని తీస్తే, ఎక్కడున్నావు అబ్బా అంటే, ఇక్కడే ఉన్నాను సార్ బంజారా హిల్స్లో అంటే, ఒకసారి ఆఫీస్కి వస్తావు అర్జెంట్గా అంటే, నాకేం అర్థం అవ్వట్లేదు అంటే, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టారు, నన్ను ఎందుకు పిలిచారు, సరే చూద్దామని వెళ్ళిపోయాను ఆఫీస్కి. వెళ్ళిపోయాక ఆయన పిలిచేసి, ఏం లేదు యాదగిరి, నువ్వు ఇప్పుడు పాటలు కూడా రాస్తావు కదా, నీకు అభ్యంతరం లేకపోతే ఈ సినిమాకి పాటలు రాయను అంటే, నీకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది, నువ్వు నాతో ఉండొచ్చు. ఆయన ఏమన్నారంటే, ఉన్న పలంగా స్టార్ హీరోలకి కొత్త వాళ్ళకి ఇయ్యరబ్బా, ఒక 2-3 సినిమాలు కలువు, మనకు వేవ్ లెంత్ కుదిరితే చేద్దామన్నారు. సో మళ్ళీ నాకు ఒకవైపు మళ్ళీ ప్రేమ పల్లకి పరిస్థితి వచ్చింది నాకు అని ఒకవైపు ఉంది. ఇంకో వైపు ఏంటంటే అల్లు అర్జున్ గారు హీరో,
సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్, పెద్ద సినిమా చేస్తే ఇక్కడ నుంచి ఏమన్నా అంటే వీళ్ళు నేనేమన్నా నా వర్క్ ఏమైనా నచ్చి ఇస్తారేమో అని ఒక ఆశ. సో మనం ఎంత వెళ్ళిపోదాం అనుకున్నా కూడా సినిమా అనేది వదిలేదు లోపల పోకూడదనే ఉంటుంది. సరే ఏదో ఒకటి వచ్చింది, సరే సార్ రాస్తాను అన్నాను. సరే ట్యూన్స్ ఇవ్వండి సార్ రాస్తాను. ట్యూన్లు లేవు, నువ్వే కంపోజ్ చేయాలి అంటే సరే అని ఒక 5 రోజులు టైం తీసుకొని ఒక 5 పాటలు కంపోజ్ చేసుకొని వెళ్ళాను. మాస్ సాంగ్స్ కావాలి నాకు, డ్యూయట్స్ అన్న. 5 రోజుల్లో కొత్త పాటలు కంపోజ్ చేసుకుని వెళ్ళాను. ఆయనకు బాగా నచ్చేసింది అనమాట. నేను అక్కడ బల్ల మీద దరువేస్తూ పాడితే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఫుల్ డాన్సులు, అమ్మో ఏం టాలెంటెడ్ సార్ అది ఇది అని అందరూ మెచ్చుకొని, ఇంకా అసలు ఏంటి ఇంత టాలెంట్ ఉంది నీకు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు, అసలు ఏం సినిమాలు చేస్తున్నావు అంటే ఏవో చేశాను సార్. సరే ఈ పాటలు నాకు ఇవ్వు, నేను బ్యాంకాక్ వెళ్తున్నా కంపోజింగ్కి, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి వినిపిస్తాను, నచ్చితే నేను ఒక 1 monthలో వస్తాను, అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాను. ఈలోగా ఒక చిన్న సినిమా వచ్చింది. దానికి ఏంటంటే కోటి గారు సంగీతం, ఒక తెలిసిన పెద్ద ఆయన మేనేజర్ గారు పిలిచి దానికి నేనే కంపోజ్ చేశాను. 5 పాటలు ఓకే అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి, కానీ డబ్బులు ఇవ్వట్లేదు అండ్ ఆ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటని ఇంకా మళ్ళీ కేవీఆర్ పార్క్లో తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఆలోచిస్తుంది, అసలు ఏం జరుగుతుంది, దీనికి డబ్బులు రావట్లేదు, ఈ డైరెక్టర్ ఫోన్ చేయలేదు, అసలు ఏం చేయాలని అర్థం అయిపోతే నేనే కాల్ చేశాను అనమాట సురేందర్ రెడ్డి గారికి 1 month తర్వాత. సరే ఏమైంది సార్ పాటలు అంటే, అది పెద్ద వర్కౌట్ కాలేదబ్బా, నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ వెళ్తే సరే ఒక అదర్ లాంగ్వేజ్ అంటే బల్గేరియానో ఏదో పాట వినిపించాను. ఆ పాట వినిపించి ఇందులో ఒక వర్డ్ ఉంది బాయ్ బాయ్ అనేది, ఆ బాయ్ బాయ్ వర్డ్ తీసుకొని నువ్వు దీన్ని వెస్టర్న్లో కంపోజ్ చేసి నాకు పాట తయారు చేయాలి. సరే ఇదొక టెస్ట్ అనుకొని వెళ్ళిపోయి నేను ఒక 24 hours అనుకుంటా కంపోజ్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చా. ఏంటి అయిపోయిందా పాట అన్నాడు. అయిపోయింది సార్, వినిపించన్నారు. వినిపిస్తే చాలా బాగుంది అబ్బా పాట, నువ్వు వెస్టర్న్ కూడా బాగా చేస్తావు అబ్బా అంటే, నేను అన్ని చేస్తాను సరే, సరే ఈ పాట ఇవ్వు అని తీసుకెళ్ళి మళ్ళీ చెన్నై వెళ్ళారు. మళ్ళీ అది అవ్వలేదు, ఏంటి ఇది అని మళ్ళీ కాల్ చేశాను 15 days తర్వాత. సరే ఏంటి సార్ పరిస్థితి అంటే, లేదబ్బా అది అంటే ఆర్కెస్ట్రా అయినాక అల్లు అర్జున్ గారికి నచ్చలేదు. సరే ఓకే నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. మళ్ళీ వెళ్తే అప్పుడు నాకు అల్లు అర్జున్ గారికి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో జరిగే ఎపిసోడ్ అంతా చెప్పారనమాట. చెప్పేసి ఈ పాట ఎట్లుండాలంటే, నీ అమ్మ సినిమా చూపించాడు రా అట్లుండాలి పాట అన్నాడు. సరే నాకేంటంటే నేను అంతవరకు చేసిన సినిమాలన్నీ మేడం, నేను ఒకసారి చేస్తే ఎవరు ఒక పదం మార్చు కానీ ఒక ట్యూన్ మార్చు కానీ ఎవరు అనలేదు. ఇక్కడ అన్ని ఫుల్ ప్లెడ్జ్ గా అద్భుతం అన్నారు, డాన్స్ చేశారు, అయినా ఓకే అవ్వట్లేదు. అంటే పెద్ద సినిమాల వరకు ఇలా ఉంటుందా ఏంటి అర్థం అవ్వక నేను కొంచెం హెసిటేట్ గా ఫీల్ అయ్యి, సరే ఇదన్నా ఉంటుందా సార్ నా సినిమాలు అన్నాడు. ఆయన నవ్వేసి, సరే ఇది నీ పాట, నేనే ఏది నువ్వేం చేసినా నీకే ఈ పాట. సరే అని ఇంకా కోపము కసి అన్నీ పెట్టుకొని ఎట్లాగని సినిమా కొట్టాలి నేనని ఇంటికి వెళ్ళి పాట అంతా కంపోజ్ చేసేసి లిరిక్ రాసి నెక్స్ట్ డే వచ్చేసాను ఆఫీస్కి. వస్తే ఆయన లేరు, ఆయన చెన్నై వెళ్ళిపోయారు. అయితే కో డైరెక్టర్కి చెప్పాను, సార్ ఇట్లా పాట అడిగారు చేశాను. అవునా సార్ లేరబ్బా చెన్నై వెళ్ళారంటే, ఉండు ఒకసారి కాల్ చేస్తా అని కాల్ చేశారు. ఇట్లా యాదగిరి వచ్చారు సార్ పాట రెడీ అయిందంట. అవునా సరే ఒక పని చేయండి, రికార్డ్ చేసి నాకు వాట్సాప్లో పంపించండి. నాకు అప్పుడు వాట్సాప్ కానీ స్మార్ట్ ఫోన్లు ఏం తెలియదు. 2011-12 ఏం తెలీదు, నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. సో రికార్డ్ చేసాం ఆఫీస్లోనే, రిధమ్ అంతా వేస్తూ పంపించాక అక్కడనే కూర్చోమని నేను కాల్ చేస్తాను. అది ఒక 7 o'clock కాల్ చేశారు ఆయన.
చేసి యాదగిరి నీ పాట ఓకే అయిపోయింది, తమన్కి రిధం బాగా నచ్చేసింది, పెట్టుకుందాం అన్నాడు. అంటే ఓకే సరే ఓకే హ్యాపీనెస్. మళ్ళీ ఏమన్నానంటే నువ్వు ఇంకా వర్డ్స్ అయితే ఏం చేంజ్ అక్కర్లేదు, నేను వస్తాను ఒకసారి కూర్చుందాం మనం, అక్కడే ఉండు అన్నారు. సరే 9 వరకు వెయిట్ చేశాను. 9కి ఆయన కాల్ చేశారు, ఫ్లైట్ లేట్ అయింది నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ కలుద్దాం అన్నారు. సరే వచ్చేసాను. మార్నింగ్ వచ్చాక అది అప్పటికి చిన్న సినిమా చెప్పాను కదా మేడం, తెలుగు తమిళ్, దాని రికార్డింగ్ లో ఉన్నా. ఆఫ్టర్ ఒక 20-25 డేస్ రికార్డింగ్ లో ఉంటే ఆయన కాల్ చేశారు, యాదగిరి ఎక్కడున్నావు అంటే రికార్డింగ్ లో ఉన్నాను సార్ ఆయన, ఒకసారి వెస్టిన్ హోటల్కి వచ్చాయి అన్నారు. వెస్టిన్ హోటల్ నాకు తెలియదు సార్ ఇక్కడ అంటే, సరే నేను అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చాయి అన్నారు. నేను అడ్రస్ వెతుక్కుంటే వెళ్తే 10th floor లో ఇక్కడ తమన్ గారిది కంపోజింగ్ జరుగుతుంది. పిలిస్తే వెళ్ళాను. వెళ్ళాక తమన్ గారు నాకు ముందే తెలుసు, అంటే నేను చేసిన సానేది రెడ్డి గారి సినిమాకి ఆయన రిధం ప్లే చేశారు. సో చూడంగానే బ్రదర్ పాట బాగుంది అది ఇదని మెచ్చుకొని ఆయన మీరు ట్యూన్ పాడేయండి, ట్రాక్ లాగా పాడేయండి, నేను ఆర్కెస్ట్రేషన్ చేస్తాను అది. నేను మొత్తం పాట పాడాక ఆయన ఏమన్నానంటే వాయిస్ కూడా బాగుంది, ఈయనతో పాడిచ్చేద్దాం అన్న. అంటే ఫుల్ అసలు మనం అనుకుంది అవుతుంది కదా అని ఒక హ్యాపీనెస్ అనమాట. సరే అని ఇంకా సురేందర్ రెడ్డి గారు బాగా మెచ్చుకున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు యాదగిరి, నీకు నేను ఛాన్స్ ఇస్తా మ్యూజిక్ గా, నీకు ఈ సినిమా రాలేదు ఏం బాధపడకు, నెక్స్ట్ సినిమా అయినా ఇస్తా నీకు అని అక్కడే హోటల్లో డిన్నర్ పెట్టించి పంపించారు. సో సరే అయింది, పాట అయింది. నాకు పాట అయిందని కానీ సింగర్ గా నన్ను పెట్టుకుంటా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడంటే ఇంక ఉంటదని ఒక ఆశ. తర్వాత ఆఫ్టర్ ఒక 20 days తర్వాత మళ్ళీ సురేందర్ రెడ్డి గారు మనం రికార్డింగ్కి వెళ్ళాలి రా రామోజీ ఫిలిం సిటీ అన్న. అక్కడికి వెళ్ళాక అక్కడ తమన్ గారు రికార్డింగ్ జరుగుతుంది. ఆయన ఏంటంటే ఆర్కెస్ట్రేషన్ అవ్వలేదు ఇంకా ఆ పాట. అక్కడ కూర్చున్నాము, అయింది. ఇంకా ఇంకో పాట ఏదో చెప్పారు నాకు, అది చేశాను. ఆయనకి వినిపిస్తే ఆయన వినలేదు. సరే వినలేదు, సరే మళ్ళీ వెళ్దాంలే అని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ 20 days తర్వాత యాదగిరి చెన్నై వెళ్ళాలి మనం, రెడీగా ఉండన్నారు. సరే చెన్నై వెళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే నువ్వు ఆ పాట ఫైనల్ పాడాలి, సినిమా చూస్తామా అంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట, మన పాట పాడేస్తున్నాం అని. వెళ్ళాక స్టిల్ ఏంటంటే ఆర్కెస్ట్రా అయింది కానీ అది బ్యాలెన్స్ చేయలేదు. ఇంకా పని ఉంది సూర్య అది ఇదని వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే అని ఇంకా లేదు నేను పాడాను, చాలా స్టోరీ ఉంది. సో వెళ్ళాక సరే నేను బయట కూర్చోమన్నారు, వాళ్ళు లోపల ఉన్నారు. అప్పటికి నేను వెస్ట్రన్ సాంగ్ కూడా చేశాను. ఆ ప్లేస్ లో సాంగ్ ఇంకా అవ్వలేదు. ఆవిడ తమన్ గారు ఏదో ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు, ఒక సింగర్ తననా పాడుతున్నారు. అయితే సురేందర్ రెడ్డి గారు ఏంటంటే యాదగిరిని పిలిపించేదన్నా రాపిద్దామా డమ్మీ గారిని. సరే ఓకే అన్న. ఆయన పాడడం నేను రాయడము అక్కడే కూర్చొని పల్లవంతా రాసేసాను. రాసి పల్లవంతా విన్నాక సురేందర్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంది, మన సిచ్యువేషన్ పక్కా ఉంది 100%, ఇదే పల్లవి మనకు ఫైనల్, ఇంకా లిరిక్ కూడా చరణం చేసి ఇచ్చేయి మనోడ రాసేస్తాడని చెప్పారు. సరే అని సరే ఈ పాట అయితే రికార్డ్ అవ్వాల, ఈ పాట ఓకే అయింది. సరే ఒకవైపు హ్యాపీ, ఒకవైపు అసలు ఏం జరుగుతుంది అర్థం అవట్లేదు. ఇంటికి వచ్చాక అంతా యూనిట్ అంతా పల్లవి అంతా విని భలే రాశాడు అది ఇదని అందరు మెచ్చుకున్నారు. ఒక సీనియర్ కో డైరెక్టర్ అయితే ఆయన మెలోడీ ఎలా రాస్తాడు, అసలు ఎలా రాశాడు అంటే అక్కడ కూర్చొని రాశాడు అంటే ఆయన రాసిన అన్ని మెలోడీసే, సంపంగి అవన్నీ, ఆయన ఫోక్ రాయలేదు అని అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ చెప్పారనమాట. సో ఆ చరణం 4 లైన్ రావడానికి పెద్ద యుద్ధమే జరిగింది. అంటే నేను రాయడంలో కాదు, అంటే తమన్ గారికి ఒక రైటర్ అంటే ఇష్టం, ముందు ఆయనతో పని చేశారు, ఆయనతోనే రాపియాలని ఆయన ఇష్టం. సురేందర్ రెడ్డి గారు ఏంటంటే పల్లవి అంతా మనకు కావాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది కదా,
నాలుగు లైన్ల చరణం ఆయన రాశాడు, బాగుంది కదా, నేను ఓకే చేశాను కదా, నువ్వు ఎందుకు అది అంటే, లేదు ఇంకా ఏదో రావాలి అంటే, ఇంకేదో అవసరం లేదబ్బా నాకు ఇదే కావాలి అని ఇంకా పెద్ద ఫైట్ జరిగింది. అది తర్వాత చరణం ఓకే అయింది, అది కూడా బాగా హిట్ అయింది, స్వీటీ అనే సాంగ్. తర్వాత అది అయ్యాక ఇంకా సినిమా నేను ఎప్పుడైతే ట్రాక్ పాడానో ఆ ట్రాక్ మీదే వాయిస్ షూటింగ్ అయింది, సినిమా చూపిస్తాం. అందరూ నన్ను షూటింగ్ కి సురేందర్ రెడ్డి గారు పిలిపించారు. పిలిపిస్తే బన్నీ గారు పరిచయం చేశారు. ఆయన అదిరిపోయింది పాట, అసలు మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది, అసలు ఎక్కడున్నారు ఇన్నాళ్ళు ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని అది అన్నారు. అంటే చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను సార్, నాకు పెద్ద సినిమాలు ఆఫీసులు తెలియదు అంటే, ఈ సినిమాతో మీరు ఇంకా స్టాండ్ అయిపోయినట్టే అది ఇదని. ఇంకా అక్కడే ఉన్న బన్నీ గారి ఫ్రెండ్స్ ఏంటంటే, ఫస్ట్ టైం బన్నీకి మంచి వాయిస్ కరెక్ట్ సెట్ అయింది అది ఇదని మాట్లాడుకున్నాను. నేను ఇంకా చాలా హ్యాపీగా, అంటే ఫైనల్ పాడితే ఇంకా బాగా వస్తుంది అని అనుకున్నాం. తర్వాత ఇంకా అది కొన్ని ఇంకా డ్రామాటిక్ సిచ్యువేషన్స్ వచ్చాయి, ఆ పాట వేరేలతో పాడించారు, నేనే పాడించాను దగ్గరుండి. మీరే పాడించాల్సి వచ్చింది. అది హ్యాపీ కాదు, అసలు పెద్ద సినిమా చేస్తున్నాం హ్యాపీనెస్ లేకుండా పోయింది అనమాట. ఇప్పుడు పెద్ద సినిమాలు ఇంకేమున్నాయి సార్? పెద్ద సినిమాలు అంటే ఆఫ్టర్ బింబిసారా ఏం చేయలేదండి, ఇంకేం చేయలేదు. అంటే ఆ సినిమా తర్వాత వస్తుంది అనుకున్నా పెద్ద సినిమాలు, కానీ ఏం రాలేదు. చిన్న సినిమాలు ఒక 5-6 చేస్తున్నాను. 5-6 ఉన్నాయి. రీసెంట్ గా బ్రహ్మాండ అనే సినిమా రిలీజ్ అయింది, మంచి టాక్ వచ్చింది, బట్ ఏంటంటే అది జనాలకు థియేటర్. ఆ సాంగ్ ట్రెండ్ అవుతుంది కూడా, మా ఊరాలు ఎల్లమ్మ, అందులో అన్ని పాటలు బాగుంటాయండి, 6 పాటలు సిచ్యువేషనల్ గా చాలా బాగుంటాయి. మల్లన్న సాంగ్ బాగుంటది. సార్ మీకు ఇళయరాజా గారు ఫేవరెట్ కాబట్టి ఆయన సాంగ్ లో ఒకటి గీతాంజలి కాకుండా వేరే మూవీస్ లో ఓకే అండి. వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన, అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలే, వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన. ఓ గంగమ్మ పొద్దకి పోతం త్వరగా రాయే, తల్లి గోదావరి తుల్లి తుల్లి పరటి పల్లె పల్లె పచ్చని పందిరి, పల్లె పల్లె పచ్చని పందిరి, నిండు నూరేళ్ళు పండు ముత్తైదు వల్లె ఉండు పంటల చిన్ని సందడి, పంటల చిన్ని సందడి, తందైన తందతైన తందైన తందతైన తందైన తందతయ్యన తందైన తందతయ్యన. వానవేలితోటి నేల వీణ మీటే నీలి నింగి పాటే చేలట, కాళిదాసు లాంటి తోట రాసుకున్న కమ్మనైన కవితలే ఈ పూలట, ప్రతి కదలికలో నాట్యమే కాదా, ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా, ఎదకే కనులుంటే వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాన.
అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలో గీతాలై వేవేలా వర్ణాల ఈ నేల కావ్యాల లా 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 అద్భుతం సార్. అంటే మీ పాటలు పాడే కంటే ఇళయరాజు గారి పాటలో మీ తన్మయత్వం నేను చూసి అంత అద్భుతంగా పాడారు. ఇది మా అంటే కాలేజీలో అందరూ అడిగి అవునా? పాడించుకున్నారు. పోన్లే, మాకు వినే అదృష్టం సంకీర్తనలో వచ్చింది. అన్ని పాటలు అంటే కలికి మేలు అదొకటి, కుక్కు అనే ఒక పాట ఉంటుంది అదొకటి, అన్ని సితార పాటలు చాలా మంది. ఇప్పుడు మొత్తానికి అయితే సినీ ఫీల్డ్ లోకి వచ్చినందుకు మీరు అనుకున్నవి నెరవేరుతూ ఉన్నాయి మెల్లమెల్లగా. ఓకే, హ్యాపీగా ఉన్నారా ప్రెసెంట్? హ్యాపీగా వర్క్ పరంగా హ్యాపీగానే ఉన్నా మేడం. ఏంటంటే నేను ఇప్పుడు బ్రహ్మాండ మంచి పాటలు చేశాను. అంటే జనాలు ఎందుకు రాలేదా తెలియదు నాకు. అంటే సక్సెస్ అనేది వస్తుంది సార్. అట్లా నేను పూర్తిగా సంగీత దర్శకుడు చేసిన ఒక సినిమా హిట్ అవ్వాలి. హిట్ అయితే ఇప్పుడు బింబిసార ఒక పాట చేశాను, ఆ ఒక్క పాట నేను చేశానని కూడా చాలా మందికి తెలియదు. అది కీరవాణి గారు చేశారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నా పేరే ఉంటది, యూట్యూబ్ లో నా పేరే ఉంటది, సినిమాలో నా పేరే ఉంటది. అయినా అంటే గుర్తింపు అనేది నాకు రాలేదు. పాట బ్లాక్ బస్టరే, దాదాపు 5 కోట్ల మంది చూసారు ఆ పాట. అయినా కూడా ఇతను సంగీత దర్శకుడు అని ఇంకా గుర్తించట్లేదు. ఒక్కసారి చిన్నది. ఓ తేనె పలుకుల అమ్మాయిని తీగ నడుములో సన్నాయి లాగిందే, ఓ కోరమీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి లాగుందో, ఓ నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల ఉడుపు ముందుకెళ్ళమని పంపేస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ దారికెళ్ళమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని కవ్విస్తున్నాయి, నీ దారికెళ్ళమని దువ్వేస్తున్నాయి, ఓ తేనె పలుకుల అమ్మాయిని తీగ నడుములో సన్నాయి లాగిందే. మా చైర్స్ మీకు డ్రమ్స్ అయిపోయి శివమణి గారి లాగా ఎక్కడేది ఉంటాయి అది నాకు అలవాటు. అది చాలా బాగా అబ్జర్వ్ చేశారు అన్నమాట. నెత్తి మీద కొట్టుకునేవాడిని, నడుము కొట్టుకుంటూ తిరిగేవాడిని. తర్వాత ఏదైనా డోరు కొడితే ఏది ఉంటుంది మీకు ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది. ఓకే, సూపర్ సార్. మీకు ఇంకా చెప్పాలంటే అందమైన కుందనాల బొమ్మ కూడా ఒకరోజు నేను మా ఫ్రెండ్ అలా వెళ్తుంటే ఒకరోజు దేనికి ఆగాం. అక్కడ ఒక స్తంభం ఉంది అనమాట, దానికి ఆనుకొని నేను ఎప్పుడు ఇలా పెట్టుకొని అలా కొడుతూ రిధం వినేవాడిని. ఆ వింటుంటే ఒక ట్యూన్ వచ్చిందంట. దానికి అక్కడే ఒక లిరిక్ రాశాను, అందమైన సినిమాకి రాసింది కాదు, నేను పర్సనల్ గా రాసుకుంది. సో అట్లా ఆ పాట అట్లాంటి ట్యూన్స్ చాలా చేశాను నేను. లేదు సార్, ఖచ్చితంగా ఒక రోజు మీకంటూ ఒక రోజు వస్తుంది, రావాలి కూడా. మేము కూడా కోరుకుంటున్నాం, పెద్ద పెద్ద సినిమాలు మీ ఖాతాలో పడాలి, మీ పేరు బిగ్ స్క్రీన్ పై పడాలని మా ధాత్రి టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.